అందరు ఎట్లున్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కుకింగ్ వీడియో గ్యాప్ వచ్చింది. ఈరోజు అయితే మళ్ళా కాకరకాయ పచ్చడి చేసినాను కదా లాస్ట్ సారి. ఈరోజు అయితే టమాటా పచ్చడి అనేది చేస్తున్నాను. చూడండి, దానికోసము 1 kg టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు ఎర్రగా ఉండాలి. ఎర్రగా ఉండాలని మెత్తగా ఉండొద్దు, గట్టిగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. మంచిగా జ్యూసీగా ఉండాలి. మెత్తగా అయితే ఉండొద్దు. టమాటాలు అనేది పచ్చడికి పనికిరావు. కడాయి అయితే పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటాను. టమాటా పచ్చళ్ళలోకి ఏమేమి కావాలంటే మెయిన్గా టమాటాలు, తర్వాత చింతపండు, ఒక 50 గ్రాములు చింతపండు. కొత్తదే ఉండాలి చింతపండు, అప్పుడే పచ్చడి నల్లగా అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే టమాటాలు అయితే మనం కడాయిలో వేసేసుకుందాము. ఆయిల్ గిట్లా ఏం వేయొద్దు, ఉట్టి టమాటానే వేసుకోవాలి. టమాటాలన్నీ వేసుకొని బాగా ఇందులో వాటర్ అంతా పోయే వరకు మెత్తగా సాఫ్ట్గా చేసేసుకోవాలి. టమాటాలన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాం కదా, ఇందులోనే చింతపండు కూడా వేసేసుకోవాలి. అన్ని నారలు గింజలు ఏం లేకుండా తీసేసుకొని వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. కొంచెం స్టవ్ తగ్గించి పెట్టుకోవాలి. ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు. పచ్చడి ఒక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేద్దాం, మనం ఏం కలపకుండా. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. మనం ఒక 5 మినిట్స్ అవుతుంది కదా, టమాటాలు అయితే బాగా మెత్తగా అయిపోయినాయి. చూడండి, ఇట్లా మెత్తగా అయినాక ఇక మూత అయితే పెట్టుకోవద్దు. నేను మధ్యలో తీసి కలుపుతూనే ఉన్నాను. చూడండి, ఇట్లా మెత్తగా అయినాయి కదా. ఇక ఇప్పుడు మూత అయితే పెట్టుకోవద్దు. ఇందులో ఉన్నంత తేమంతా మూత లేకుండానే మనం పోగొట్టుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే మంచిగా వేగనియాలి టమాటాలు అనేది. దానికోసము మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అయితే చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆవాలు అయితే, 1 స్పూను మెంతులు, తర్వాత ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నా. డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి, 2 స్పూన్ల ఆవాలు అయితే, 1 స్పూను మెంతులు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పచ్చడి అయ్యేటప్పుడు కారము, సాల్ట్ చూపిస్తాను. సాల్ట్, కారం ఎంత వేయాలి అన్నీ ఎంత వేయాలి అనేది చూపిస్తాను. ఇదైతే ఇంకొక 5 మినిట్స్ అయితే అవ్వాలి. ఈ పచ్చడి అయితే చాలా రోజులు ఉంటుంది, ఒక 6 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుంది. కొంతమంది ఏందో పచ్చళ్ళు చేయగానే చల్లగా అవగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు ఫ్రిడ్జ్లో పెడతారో నాకైతే అర్థం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, ఫ్రిడ్జ్లో పెడితే కలర్ పోదు, అది పోదు, ఇది పోదు అంటారు, కానీ సప్పగా అవుతుంది పచ్చడి అయితే, టేస్ట్ మంచిగా ఉండదు. కొంతమందికి పెట్టొచ్చి పెట్టి అట్లా ఫ్రిడ్జ్లో పెడతారు, ఖరాబ్ అవుతుందేమో అని. కానీ మనం పర్ఫెక్ట్గా పెడితే పచ్చడి 1 ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది. పచ్చడి పెట్టేటప్పుడు కొంచెం మంచిగా పెట్టాలి, తడి అనేది ఎక్కడ తగలకూడదు, అప్పుడు పచ్చడి అనేది బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మనం వేగనిద్దాం. టమాటా అంతా చాలా మెత్తగా అయిపోయింది, ఎక్కడ కూడా ముక్కలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బాగా చల్లగా పెట్టుకోవాలి. ఎందుకంటే వేడివేడిగా వేసుకోవద్దు, వేడివేడిగా ఏది వేసుకోవద్దు. వేడివేడిగా వేసుకుంటే పచ్చడి అనేది మంచిగా ఉండదు, టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి చల్లగా అవ్వాలి. ఒక 5 నిమిషాలు అయితే చల్లగా అవుతుంది. అప్పుడు మిక్సీలో వేసేటప్పుడు నేను ఏమేమి కావాలో చెప్తాను మీకు. టమాటాలు అయితే చల్లగా అవుతున్నాయి. ఈ లోపల అయితే పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము. 2 ఎల్లిగడ్డలు ఒలిచి పెట్టుకున్నాను. ఎల్లిగడ్డలు, తర్వాత జీలకర్ర, ఒక పెద్ద స్పూను జీలకర్ర, కొంచెము పసుపు. చూడండి, పసుపు కొంచెము, పోపులో కూడా వేయాలి పసుపు. తర్వాత ఇందాక పొడి చేసుకున్నాం కదా మనము, మెంతులు, ఆవాల పొడి, అది టేస్ట్కి తగినంత సాల్ట్ అర్థమైపోతుంది కదా ఎవరికైనా సరే, టేస్ట్కి తగినంత సాల్ట్. చూడండి, 1 kgకి టేస్ట్కి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ అనేది సరిపోతే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. నేను ఒక 3 స్పూన్లు సాల్ట్ అయితే వేసాను. తర్వాత కారము, టేస్ట్కి తగినంత కారము. మీరు అనుకోవచ్చు టమాటాలలోనే వేయొచ్చు కదా కారం అని, అట్లా వేస్తే కారం టేస్ట్ మారిపోతుంది, ఫ్లేవర్ బాగుండదు పచ్చడి అనేది.
టేస్ట్ వేరే డిఫరెంట్గా అయిపోతుంది. అందుకోసమనే ఇట్లా చెప్తున్నాను నేను. ఒక 4 స్పూన్లు కారం అనేది వేసాను. ఇది మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయినాక, ఇది కూడా మెత్తగా అయినాక టమాటా ఇందాక మనము చల్లగా చేసుకుంటున్నాం కదా, అది కూడా ఇది మెత్తగా అయిపోయినాక అది కూడా ఇంట్లో వేసేసి కలిపేయాలన్నమాట. కలిపేసి మళ్ళీ ఒకసారి రుబ్బేసి మనం పోపు అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది రుబ్బేశాక టమాటాలు కూడా ఇందులో వేసి రుబ్బి పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను. కడాయి అయితే పెట్టేసుకున్నాను. మిక్సీ అంతా పట్టేసాను చూడండి. టమాటా ఓన్లీ టమాటా అనేది. ఇక్కడ మనము ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, కారము, ఉప్పు, ఎల్లిగడ్డ, జీలకర్ర, ఆవాల పొడి, మెంతుల పొడి, ఇది అంతా మిక్సీలో పట్టదు కాబట్టి పక్కకు తీసాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేస్తున్నాను టమాటా పచ్చడిలోకి. కొంచెం పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఏ పచ్చడిలోకైనా. ఒక 250 ml ఆయిల్ అనేది వేసాను. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా చాలా బాగా చేస్తాను. నేను చేస్తాను అనడం కాదు, మీరు ఆర్డర్ పెట్టుకొని తినండి. నేను ఎక్కడికంటే అక్కడికి మీకు కొరియర్ చేస్తాను. కొద్దిగా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. పోపు సామాన్లన్నీ వేసేస్తాను చూడండి. వెల్లుల్లి ఒక 10-15 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నాను. కొద్దిగా కొంచెమే ఇట్లా నలగొట్టుకున్నాను ఆ వెల్లుల్లి. తర్వాత మినప్పప్పు ఒక 2 స్పూన్ల మినప్పప్పు, ఒక 2 స్పూన్ల ఆవాలు. నేనేం ఇట్లా మామూలుగా వేసేస్తాను చేయితోని. ఒక 2 స్పూన్లు మీకు కొలత కోసం చెప్తున్నా నేను. ఒక 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల జీలకర్ర కొద్దిగా ఫ్రై అవ్వాలి అవి. ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి, చూడండి ఎండుమిర్చి ఒక 4-5 వేసుకోవాలి. పచ్చళ్ళలో ఊరినాక తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి కలుపుకుందాం మనము. పోపులన్నీ మనకి చిటపట అంటున్నాయి కదా. ఇదేం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, బయటనే ఉంటుంది. 1 year 6 months వరకు ఉంటుంది. నా ఇంట్లో అయితే 4-5 రోజుల్లోనే అయిపోతుంది. పచ్చళ్ళు ఎక్కువ తింటారు మంచిగా, మా ఇంట్లో తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇది చిటపట అంటుంది కదా, కొంచెము మనకి పప్పులన్నీ కొద్దిగా వేగాలి. ఒక 2 నిమిషాలు అనేది వేగాలి. కరివేపాకు ముందే కడిగి పెట్టుకున్నాను, తడి అనేది ఉండకూడదు కదా. పసుపు ఇందాక కూడా మనము మిక్స్ చేసేటప్పుడు కూడా అందులో కూడా వేసాము పసుపు అనేది, ఇప్పుడు కూడా వేసుకోవాలి. చూడండి మంచిగా వేగుతున్నాయి మనకి. కొంచెం పోపు అనేది కొంచెం ఓపికగా వేయించుకోవాలి, వేయించుకుంటేనే బాగుంటుంది. వేగింది కదా, కరివేపాకు అనేది వేసేద్దాము. మంచిగా వేగింది కదా, ఎండుమిర్చి కరివేపాకు పోపులో నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. చూడండి పసుపు అన్నీ బాగా వేగుతున్నాయి. తర్వాత ఇంగువ బాగుంటుంది. చాలామంది వెయ్యరు, వేసి చూడండి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పచ్చడిలో. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఇందులో వేసేయాలి. ఇక్కడ తడి అనేది ఉండకూడదండి పచ్చడిలోకి. తడి అనేది ఉంటే పచ్చడి అనేది పాడవుతుంది. కొంతమంది ఏంటంటే పోపులో వేయగానే బంద్ చేస్తారు, అదే చేసే తప్పు. మీరు ఒక్క 10 నిమిషాలు ఆయిల్లో మంచిగా వేగాలి, తేమంతా కూడా పోవాలి. తేమంతా పోతేనే పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. తేమంతా కూడా చక్కగా పోవాలి. ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా కారము అన్నీ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి అన్నీ పచ్చడి అంతా ఇందులో వేసేసుకున్నాను కదా. కారము, ఉప్పు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి.
ఏమైనా సాల్ట్ పడితే ఇప్పుడు వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు. తర్వాత అంటే 1 గంట 2 గంటలు అయినాక, మరి ఎక్కువ రోజులు అయితే మరి బూజు వస్తుంది. సాల్ట్ తక్కువ ఉంటే ఏ పచ్చడి అయినా బూజు వస్తుంది కదా. అన్నీ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇట్లా ఒక 10 నిమిషాలు ఆయిల్లో అంతా మంచిగా వేగాలి. తేమ ఇంకా చింతపండులో ఎక్కడ ఏమన్నా తేమ ఉన్నా కూడా మొత్తము తేమ అనేది పోతుంది. ఆయిల్ పచ్చడి నుంచి నూనె వదిలేయాలన్నమాట. అప్పుడు పచ్చడి ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. పచ్చడి అయితే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. చూడండి నూనె అంతా ఎలా వదులుతుందో పచ్చడి నుంచి, మీకు బబుల్స్ కనిపిస్తుంది, అలా వదలాలి. వదిలితేనే పచ్చడి అనేది బాగుంటుంది. ఓకేనా, బాయ్ బాయ్.